కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికారులు పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోడుదారులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. గిరిజనులు గొడ్డళ్లు కర్రలు రాళ్లతో అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. రికార్డు నమాజ్ అవుతుందని చెప్పినా కూడా ఏం లేదానా మాగంటి గోపినాథ్ ఆర్ఎస్ఎస్ వాద్యాన ముస్లిం వ్యతిరేక్యాన కావాలని చేసిండానా చెప్తున్న. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికారులు పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోడుదారులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది, ఏమైంది? శ్రీదేవి, గుడ్ మార్నింగ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతుల మధ్య అటవీ అధికారుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం కొంతమంది పోడు రైతులు వారికి సంబంధించినటువంటి భూములను సాగు చేసుకోవడం, అందులో ఉన్నటువంటి ఏదైతే చెట్ల పొదలు ఉన్నాయో ఆ చెట్ల పొదలను శుభ్రం చేస్తున్నటువంటి క్రమంలో సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులు ఏదైతే భూమిని చదును చేస్తున్నారో ఆ చదును చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్నటువంటి క్రమంలో రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వారి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతుందో ఆ ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అయితే మొదట కొంతమంది ఈ సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. తుంగెడ ఏదైతుందో తుంగెడ గ్రామానికి చేరుకొని తుంగెడ గ్రామ శివారులో ఉన్నటువంటి పోడు భూముల వద్దకు వెళ్లి వీరిని రైతులను అడ్డుకున్నారు. రైతులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా తాము ఎన్నో ఏళ్లుగా ఈ సాగు చేసుకుంటున్నటువంటి భూములను అడ్డుకోవడం ఏంటని చెప్పేసి అటవీ శాఖ అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం దిగినటువంటి నేపథ్యంలో చిలికి గాలివానలాగా మారి ఇది ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు నెలకొనడంతో రైతులు కొంతమంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. అటవీ శాఖ అధికారులు ససేమిరా ఈ భూములను క్లీన్ చేసే పరిస్థితులే అంటే సాగు చేయకూడదు అనేది అడ్డుకోవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకొని తుంగెడ గ్రామానికి చెందినటువంటి కొంతమంది పోడు రైతులు పెద్ద ఎత్తున కర్రలు అదేవిధంగా గొడ్డళ్లు పట్టుకొని వారు ఉండటంతో వీరు అటవీ శాఖ అధికారులు కూడా వాటిని తీవ్రంగా అడ్డుకోవడంతో ఈ ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో కొంతమంది అటవీ శాఖ అధికారులు మరికొంతమంది అటవీ శాఖ అధికారులను పిలిపించడంతో భారీగా అటవీ శాఖ అధికారులు చేరుకోవడంతో రైతులు కూడా అదే స్థాయిలో చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొంతమంది ఈ క్రమంలో సహనం కోల్పోయినటువంటి పోడు రైతులు ఎవరైతే ఈ పోడు రైతులు అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇటు బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ కొంతమంది గాయాల పాలయ్యారు. తమపై గిరిజనులు గొడ్డలతో కర్రలతో దాడి చేశారంటూ అటవీ శాఖ అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఇటు సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్ తో పాటు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారులు, రేంజ్ ఆఫీసర్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అటవీ శాఖకు ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు చెందినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఇటు పోడు రైతుల మధ్య అటవీ శాఖ అధికారుల మధ్య అయితే ఇంకా వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
बोले